హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుహాస్నేని. వెల్కమ్ బ్యాక్ టు ఇంటి రుచులు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు 2 ఆనియన్స్, 4 టమాటోస్, కొంచెం జీడిపప్పు అండి, ఒక గుప్పెడు జీడిపప్పు, బిర్యానీ ఆకు తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని దానిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలాగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని, అలాగే బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు, అలాగే జీడిపప్పు, కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. ఇక్కడ పూర్తిగా మగ్గన అవసరం లేదండి. ఇప్పుడు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని జార్లో తీసుకోవాలండి. కొంచెం కూల్ అయిన తర్వాత జార్లో తీసుకోండి. అది స్మూత్గా అవ్వాలండి. పేస్ట్ అనేది స్మూత్గా అవ్వకపోతే గ్రేవీ అనేది బాగాదు. స్మూత్గా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని ఆయిల్లో వేసుకోవాలండి. నూనె పైకి తేలేంత వరకు ఆ పేస్ట్ని ఫ్రై చేస్తూ ఉండాలి. దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసి మిక్స్ చేస్తూ ఉండాలండి. ఎవ్రీ 1 మినిట్కి మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడుగున ఈ పేస్ట్ అనేది అంటుకుపోతుంది అన్నమాట. సో చూడండి, ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదా, అంటే పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయింది. దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసి మిక్స్ చేయాలండి. కొంచెం కారం వేసుకోవండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. కారం అనేది 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ మీ చాయిస్. మా పిల్లలు అయితే ఎక్కువ స్పైసీ తినరు, అందుకని 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ అడుగంటుతుంది కదా, మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 3 బౌల్స్ వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత కొంచెం సేపు మగ్గనిచ్చి మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం తెల్లుతుంది అనగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. పన్నీర్ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, తొందరగానే ఉడికిపోతుంది. సో కాబట్టి లాస్ట్లో మనము పన్నీర్ వేస్తున్నాము. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, సో కుక్ అయింది.
ఇప్పుడు లాస్ట్న బటర్ వేసుకోండి. బటర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఫైనల్లీ పైన కొత్తిమీర చల్లుకోవాలి. సో టేస్టీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయిందండి. ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది చపాతీలో కానీ, ఫ్రైడ్ రైస్లో కానీ, బిర్యానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. సో టేస్టీగా ఎమ్మీగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది. చపాతీలో కానీ, బిర్యానీ రైస్లో కానీ, పులావ్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ చేయండి.